హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం బోడకాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. ఇది కొన్ని ప్రాంతాలలో దీన్ని ఆకాకరకాయ అని కూడా పిలుస్తారు. మేమైతే బోడకాకరకాయ అని అంటాము. చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి, మీడియంకి చేయొద్దు, ఎందుకంటే మనకి నిదానంగా ఇది ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు 1/2 కేజీ బుడకాకరకాయలని ఇలా సన్నగా మీకు చూపించేంత సన్నగా తరుక్కొని అందులో వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి కూరగాయలు అనేటివి చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని పూర్తిగా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఈ ఫ్రైనంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎండుకారం అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయకుండా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులోకి టమాటో చారు కానీ పచ్చి పులుసు అయితే బెస్ట్ కాంబినేషన్ లాగా చాలా బాగుంటుందండి. ఈ కాకరకాయ ఫ్రైని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చిందా అండి కాకరకాయ ఫ్రై? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.